అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ పద్మ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. మరి బడ్జెట్ లో చూపించినవన్నీ కూడా అవాస్తవాలు, అబద్ధాలే చూపిస్తున్నారు, ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము మొత్తం చేసిందంతా 6 లక్షల కోట్లు మాత్రమే, 9 లక్షల కోట్లని అవాస్తవం అంటున్నారు. మీ వెర్షన్? అవాస్తవం అయ్యేటువంటి దానికి మొట్టమొదట ఇక్కడ టోటల్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడానికే కలగాపులగం చేస్తారనేటువంటిది అయితే వాస్తవం అండి. అంటే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడానికి వీలు కానటువంటి యొక్క పద్ధతిలో రకరకాలైన జిమ్మిక్కులు చేసినారనేటువంటిది మాత్రం వాస్తవం. సో ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పారు కాబట్టి అలాగే అనుకుందాం. ఇంకో 3 నెలల తర్వాత అయినా వచ్చేటువంటి బడ్జెట్ లో వాస్తవాలు ఏమనేటువంటిది తెలుస్తాయి. ఇక 14 లక్షల కోట్లు ఇవన్నీ అంటే రకరకాలుగా ఎన్నికల్లో వీళ్ళేం మాట్లాడారు, వాళ్ళేం మాట్లాడారు అనేటువంటివి రకరకాలుగా ఉంటాయి. దురదృష్టం ఏంటంటే మన యొక్క రాష్ట్రాల్లో, మన రాష్ట్ర ఎన్నికల్లో ఇవన్నీ కూడా మాట్లాడాల్సిందేటువంటి అవసరమైన పరిస్థితిని ఆల్మోస్ట్ ఆల్ ప్రజలు కల్పించారు. అలాగే మిగతా ప్రతిపక్ష పార్టీలు కల్పించాయి, అన్ని పార్టీలు కలిసి కల్పించాయి. కాబట్టి దాన్ని నేను తీసుకోవాలని చెప్పేసి అనుకోవడం లేదు. అయితే ఇప్పుడు 6,96,000 కోట్లే మీరు చేశారు. ఓకే, ఆ రోజు జగన్ గారు కూడా రకరకాలైనటువంటి నవరత్నాలు అనేటువంటి పథకాలకు పెట్టారు. అప్పటికైతే లేదు కదా మిగతావన్నీ. అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం ఇచ్చారు, రకరకాలైనటువంటి పథకాలు ఇచ్చారు. సంక్షేమం ఒక పద్ధతి ప్రకారం మనకు ఉన్నటువంటి యొక్క ఆస్తులు ఎంత, మనకు వస్తున్నటువంటి ఆదాయం ఎంత, ఆ ఆదాయంలో సంక్షేమం ఎంత ఇవ్వాలనేటువంటి పద్ధతిలోనే మొత్తం అంతా ప్రయత్నం జరిగింది. అందుకనే రాష్ట్రం పెద్దగా అంటే మిగతా భాషలో చెప్పాలంటే దివాలా తీసేటువంటి పరిస్థితి అప్పట్లో లేదు. కానీ తర్వాత వచ్చిన తర్వాత ఓట్ల కోసం సంక్షేమం, ఓట్ల కోసం సంక్షేమం అనేటువంటి భావనకి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చేసింది. నువ్వు చేసేటువంటి దాంట్లో ఆర్థిక అభివృద్ధి చేయడానికి, ఆర్థిక పరమైన డెవలప్మెంట్ చేసేదానికి మీరు ఇచ్చి ఉంటే డెఫినెట్ గా రాష్ట్రంలో ఉండేటువంటి యువకులకి మంచి ఉద్యోగాలు వచ్చేటువంటివి, వాళ్ళు ఆర్థికంగా బలపడేటువంటి వాళ్ళు, దాని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉండేటువంటిది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాల ద్వారా, కేంద్ర ప్రభుత్వం యొక్క జిఎస్టీల ద్వారా వచ్చిండేటువంటి డబ్బులు తప్ప రాష్ట్ర ఆదాయం పెరగలేదు. దానికి ఒక్క ఉదాహరణ చెప్తాను, బహుశా అందరికీ రవీంద్ర గారు కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఆ రోజుల్లోనే ఈ యొక్క ఉద్యోగస్తులకు సంబంధించి ఒక జీతభత్యాలు మాకు మీరు మాట ఇచ్చిండే దాని ప్రకారం పెంచండి అని అడిగారు. ఇంకేమడగలే, మీరు మాట జగన్ గారు మీరేమిచ్చారో ఆ ఎన్నికల్లో హామీ ఇచ్చిండేటువంటి పెంచండి అని. సాక్షాత్తు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎక్కడి నుంచి ఇస్తామయ్యా, ఇప్పటికే రాష్ట్ర ఆదాయం మొత్తం అంతా కూడా మీ జీతభత్యాలకే సరిపోతుంది, అప్పుడప్పుడు 5,000 కోట్ల రూపాయలు మళ్ళా మేము అప్పు తెచ్చుకునే పరిస్థితి ఉంది ప్రతి సంవత్సరం అని చెప్పేసి మాట్లాడారు. అంటే రాష్ట్ర ఆదాయాన్ని ఏ మాత్రం కూడా వాళ్ళు పెంచలేకపోయినారు వాస్తవం. అయితే ఇదే సందర్భంలో వారు కన్నా అమరావతిని సరిగ్గా డెవలప్ చేసిందంటే, ఇండస్ట్రీస్ మొత్తం అంతా కూడా అక్కడ వచ్చి ఉందంటే డెఫినెట్ గా రాష్ట్ర ఆదాయం పెరిగేది. రాష్ట్ర ఆదాయం పెరిగినప్పుడు ఈ యొక్క బాధలు ఉండేటివి కాదు కదా. ఒకవేళ అప్పు చేసినా కూడా ఈ రోజు నీవు డెవలప్మెంట్ కోసం ఎంత ఖర్చు పెట్టినావు అనేటువంటిది కూడా మనకు అవసరం. డెవలప్మెంట్ లేకుండా కేవలం సంక్షేమం చేయొచ్చు. ఒకవేళ నీ దగ్గర 100 కోట్లు ఉంది, 95 కోట్లు నువ్వు సంక్షేమం చేసినా కూడా మంచిదే. కానీ నీ దగ్గర డబ్బే లేనప్పుడు సంక్షేమం పేరుతో నువ్వు అప్పులు తెస్తే కొన్నాళ్ళైన తర్వాత అప్పులు ఎవరు కట్టాలి? మళ్ళా ప్రజల మీద ట్యాక్స్ వేయాలి. అయితే అప్పటికి నీకు మొత్తం అంతా కూడా ప్రజల మీద ట్యాక్స్ భారం పడినప్పుడు ప్రజలు మళ్ళా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఇది కాదు కదండి. రియలిస్టిక్ గా మనకు వచ్చేటువంటిది పెట్టుబడి. ఈ రోజు మనం అప్పులు తెచ్చే మనం రోడ్లు వేసాం, కానీ ఆ రోడ్ల ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని మళ్ళా ఖజానానికి తీసుకుంటున్నాం. ఈ రోజు అనేక రకాలైనటువంటి పథకాలకు సంబంధించి సెజ్జులు ఏర్పాటు చేస్తున్నాం, వీటన్నిటిని కూడా ఏర్పాటు చేస్తున్నాం, వాటికి అప్పులు తీసుకుంటున్నాం. కానీ సెజ్జులో వచ్చేటువంటి ఇండస్ట్రీస్, దేశ విదేశాల నుంచి అక్కడ ఇండస్ట్రీస్ ని ఆకర్షిస్తున్నాం, అక్కడ వచ్చిండేటువంటి ఆదాయాన్ని ఖజానాకి తీసుకుంటున్నాం. ఇటువంటి భావన, ఇటువంటి ఆలోచన లేదు. కేవలం ఎంతసేపు అయినా సరే సంక్షేమం పేరుతో మేము ప్రజల మధ్యలో ఉండాలి, మిగతా విపరీతమైన పేరుతో దోపిడీ చేయాలి. మద్యంకు సంబంధించి అదే జరిగిందండి, వాస్తవం అది. గతంలో మద్యం అనేటువంటిది ఈ రోజు ఏ పద్ధతి ఉందో ఆ పద్ధతి మద్యం మాట్లాడదాం పార్థసారథి గారు. అది సెపరేట్ మండలికి సంబంధించి నేను దువ్వాడ శ్రీనివాస్ బడ్జెట్ లోనే మద్యంకి సంబంధించి కూడా ఉంది కదా, మండలిలో సెపరేట్ గా డిస్కషన్ జరిగింది కాబట్టి దాని గురించి మాట్లాడదాం, ఎందుకంటే సెపరేట్ గా మాట్లాడదాం ఇంక్లూడింగ్ కాదు. అయితే నేను ఆఖరిగా చెప్పేది ఏంటంటే, ఏ ప్రభుత్వమైనా ఉత్పాదక రంగాన్ని పెంచడానికి తగిన చర్యలు తీసుకుంటూ సంక్షేమం చెయ్యాలి అనేటువంటిది వాస్తవిక అవసరం. అది లేకపోతే తాత్కాలికంగా బాగుంటుంది, కానీ
భవిష్యత్తు మాత్రం మన పిల్లలకి మనమే ద్రోహం చేసిండే వాళ్ళం అవుతాం. ఇక్కడ మనము పార్టీలు ఏమైపోయినాయంటే పార్టీ యొక్క అవసరం కొద్దీ మీడియాలో గానీ మిగతా విషయాల్లో గానీ అదే విషయాలు మాట్లాడుతున్నాం. ఎవడుగాడి విజ్ఞతగా తన యొక్క భవిష్యత్తు, తన పిల్లల భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండాలనేటువంటి విషయంలో ఆలోచన చేయడం లేదు. కేవలం రాజకీయాల కోసమే మాట్లాడుతున్నాం. దురదృష్టవశాత్తు ఏమైతుంది, అన్ని ఛానళ్లు అన్ని డిబేట్స్ అలాగే ఉంటే ప్రజలు కూడా అలాగే పరిస్థితిలో వస్తుంది. ఒక మద్యం మొత్తం ఎట్లా ఉంటుందో మీడియా మొత్తం అలా ఉంటుంది. దీని గురించే చర్చలు జరుగుతాయి తప్ప రియల్ గా డెవలప్మెంట్ చేయడం ఏంటి అనేటువంటి విషయంగా అసలు చర్చలే జరగవు. ఈ రోజుకైనా సరే అన్ని మీడియాలను ఒకే తాడికి కట్టేయకండి సార్. డెవలప్మెంట్స్ గురించి నేను అన్నీ చెప్పలేదమ్మా, ప్రతి ఒక్కటి ఉంటది. అందుకనే కదా చెప్తున్నది. నేను ఆ మీడియాలో ఎందుకు చెప్తున్నా, మిగతా ఎక్కువ ఛానల్స్ లో దాదాపు 75% ఉండేటువంటి దాంట్లో అదే పరిస్థితి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నేను అందరినీ అని చెప్పడం లేదు కదా. కాబట్టి ఇది ఉండేటువంటి దాంట్లో మనం నీతివంతంగా ప్రజల కోసం బాధ్యతగా ఉండాలి. ప్రజల్లో మీ పిల్లలు కూడా ఉన్నారు, మన పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏమిటి అనేటువంటిది ఒక్క క్షణం ఆలోచన చేసి ఏదైనా మాట్లాడితే రాజకీయ నాయకులు నిజంగా విఘ్నులు అవుతారు, లేకపోతే అవిఘ్నులే అవుతారు. చైతన్యం ప్రజల్లో కూడా వస్తుంది, ఇంకా రావాలి కూడా. ఎందుకంటే ఓటేసాం మాకేం చేశారనే క్వశ్చన్ చేసే రైట్ కూడా ఉంది, చేస్తున్నారు కూడా. ఎస్, ఇంకా ముందుకెళ్ళాలి. పిల్లల భవిష్యత్తే కాదు, తరతరాల గురించి ఆలోచించాలి, మూలధనాల గురించి ఆలోచించాలి. ఏ విధంగా ఉంది రాష్ట్రం, ఏ విధంగా డెవలప్మెంట్, అప్పుల, ఆస్తుల, ఉద్యోగ కల్పన, నిరుద్యోగిత, ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు. వాళ్ళకి ఒక ఆలోచన అనేది ఉంది, దాన్ని బట్టే ముందుకు వెళ్తున్నారు. ఒక నిమిషం అండి. మూర్తి గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్.